హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. కంగ్రాట్స్ Volga వీడియోస్. 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. రాష్ట్ర ప్రజల ఎదురుచూపులకు తెరపడనుంది. ప్రజాపతి గారి మరణం వల్ల ఏర్పడిన రాష్ట్రపతి పాలన ముగియనుంది. ఆయన కుమారుడు విశ్వ ప్రజాపతి రేపు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పార్టీ పెద్దలు బలవంత పెడితేనే విశ్వ ప్రజాపతి ఈ బాధ్యతలు స్వీకరించడానికి ఒప్పుకున్నారట. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం, పార్టీ కార్యాలయాలన్నీ సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. రేపు ఉదయం సూర్యుడితో పాటు నవతరం నాయకుడు ఉదయిస్తాడు. అందరికీ నమస్కారం. ఒక వార్డు మెంబర్ నుంచి సీఎంగా ఎదిగిన మహానేత ప్రజాపతి గారి ప్రస్థానం ఒక చరిత్ర. నేను ఈరోజు మీ అందరి ముందు రావడానికి కారణం మీరే. రాష్ట్రం తండ్రిని కోల్పోయిన బిడ్డల దీనస్థితిలో ఉంది. ఆయన మీకోసం ప్రాణాలే ఇచ్చారు. ఆయన మరణవార్త విని కొన్ని వందల మంది అభిమానులు గుండెలాగే అమరులయ్యారు. ఆ కుటుంబాల బాధ ఒక తండ్రిని కోల్పోయిన బిడ్డగా నాకు మాత్రమే తెలుసు. మీ కుటుంబంలో కొడుకును కోల్పోయిన అమ్మకు కొడుకులా, అన్నను కోల్పోయిన చెల్లెకు అన్నలా, తండ్రిని కోల్పోయిన కుటుంబానికి అండగా నేను ఉండాలి. ఆయన కొడుకుగా అది నా బాధ్యత. ఆయన ఆశయాలతో మీకు సేవ చేసే ఈ బాధ్యతను తీసుకుంటున్నాను. నాన్నగారి ఆశయాలను నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళ్తానని నా ప్రాణానికి ప్రాణమైన మన మహానాయకుడు ప్రజాపతి గారిపై ప్రమాణం చేస్తున్నాను. మీ కుటుంబమే నా కుటుంబంగా, మీతో నడిచేవాడిగా నేనుంటానని ప్రమాణం చేస్తున్నాను. నాన్నగారు ఏ లోకంలో ఉన్నా నన్ను చూసి గర్వపడేలా బాధ్యతలు నిర్వహిస్తానని మాటిస్తున్నాను. జోహార్ ప్రజాపతి, జోహార్ ప్రజాపతి, జోహార్ ప్రజాపతి. జై హింద్. నేను విశ్వ ప్రజాపతి అనే నేను. సార్ ఫోన్. ఇక్కడ ఏం జరుగుతుందో కనపడడం లేదా? అర్జెంటుగా ఫోన్ ఏంటి? ఇట్స్ వెరీ అర్జెంట్ సార్. సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు ఆన్లైన్. హలో సార్. వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ స్టేట్? ప్రమాణ స్వీకారం జరుగుతోంది సార్. ఎలా జరుగుతుంది? దే హ్యావ్ ఎ కంప్లీట్ మెజారిటీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. అర్జెంట్ గా ఆ డ్రామాని ఆపండి. సార్, ఏమైంది సార్? నాకేం అర్థం కావడం లేదు. వాట్స్ ద లైవ్? చరిత్రలో కని విని ఎరుగని వార్త. అందరు గుండెలు అరచేతిలో పట్టుకోండి. మన సీఎం గారు బతికే ఉన్నారు. సీఎం ఇస్ అలైవ్. ఐ రిపీట్, సీఎం ఇస్ అలైవ్. సార్, నాన్నగారు తిరిగి వచ్చేసారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే కదా. ఈ ప్రమాణ స్వీకారం అవి అవసరం లేదు కదా. టెక్నికల్గా రాష్ట్రంలో ఇంకా గవర్నర్ పాలనే ఉంది. కాబట్టి ఆయన మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాలి. అయితే ఆయనతోనే ప్రమాణ స్వీకారం చేయించండి. ఏం జరుగుతుంది గవర్నర్ గారు? మన ప్రజాపతి గారు తిరిగి రావడం మా అందరికీ కూడా సంతోషమే, కాదనట్లేదు. కానీ ఇదేలా ఒప్పుకోగలం? అదేవైనా సీఎం కుర్చీయా లేక పిల్లలు ఆడుకునే మ్యూజికల్ చైర్ అనుకుంటున్నారా? ఈయన చనిపోయారని ఆయన కొడుక్కి ప్రమాణ స్వీకారం అన్నారు. ఇప్పుడు ఈయన బ్రతికొచ్చారు కాబట్టి ఈయనే సీఎం అంటున్నారు. ఇదేం డెమోక్రసీ సార్? కాదు నర్మదాదేవి గారు, వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. సరే, ఆ మాటకొస్తే మా దగ్గర కూడా మెజారిటీ ఉంది. మీ ఎమ్మెల్యేలు చాలా మంది మాకు టచ్లో ఉన్నారు. నర్మదాదేవి గారు, మీరు కావాలని ఇక్కడ రచ్చ చేస్తున్నారు. మా లెజిస్లేటివ్ పార్టీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఆయనే సీఎం అని మెజారిటీ తీర్మానంతో ఇప్పుడే ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ మెజారిటీ కాదు, ప్రయారిటీ.
ఈ ప్రమాణ స్వీకారం కన్నా ఇంపార్టెంట్, సీఎం మీద ఇంత కుట్ర చేసి ఆయన్ని చంపాలనుకున్నది ఎవరు? చచ్చిపోయారనుకున్న సీఎం ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్లారు? ఎవరు ఈ నాటకమంతా నడిపిస్తున్నారు? ముందు అది తేల్చండి. సీఎం గారిని అటాక్ చేసింది నక్సలైట్ క్రాంతికారి దళం అని ప్రాథమిక విచారణలో తేలిందిగా. ఆ దళం వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకున్నారు కదా. కదా, కానీ అది కన్ఫర్మ్ చేయాల్సింది మీరు కాదు, సిబిఐ. అభిమానంతోనో అనుమానంతోనో మీ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబాలకి మీరు చెప్పే సమాధానం ఇదేనా? వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా? తీరిగ్గా కూర్చొని తేల్చుకోవడానికి ఇదేం మీ కుటుంబ విషయం కాదు, ప్రజల ప్రాణాలకి సంబంధించిన విషయం. సీఎం గారి కేసు సిబిఐకి అప్పజెప్పి నిజ నిజాలేంటో తేల్చాలి. అంతవరకు గవర్నర్ గారి పాలనే నడవాలి. అలా కాదు కూడదు అన్నారో నేను కోర్టుకెళ్తాను. నర్మదాదేవి గారు, మీరు మాట్లాడుతుంది విశ్వ, నేను తిరిగొచ్చానన్న సంతోషం కన్నా ఈ ప్రమాణ స్వీకారం ఆపాలన్న కోరిక వారికి బలంగా ఉంది. ఏం పర్లేదు సార్, విత్ యువర్ పర్మిషన్ ఈ ప్రమాణ స్వీకారం సిబిఐ విచారణ తర్వాతే జరిపించండి. సరే. నేను ప్రజలు గెలిపించిన నాయకుడిని. కుర్చీలు పదవుల కన్నా సత్యానికే ఎక్కువ విలువిస్తాను. మీరు అనుకున్నట్టే చేయండి. జై హింద్. ప్రజాపతి గారి నాయకత్వం, ప్రజాపతి గారి నాయకత్వం, ప్రజాపతి గారి నాయకత్వం, ప్రజాపతి గారి నాయకత్వం, ప్రజాపతి గారి నాయకత్వం. అసలు మీరు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? ఆయన మా దేవుడు సార్. ఆయనకి ఇలా జరిగిందని తెలియగానే. నాకు కూడా తెలియకుండానే ఏదో పిచ్చిలో వచ్చేసేసానన్నా. తప్పే సార్, తెలియక చేశాను. మీ వయసు ఎంత? 56 అండి. మీ నాయకుడు పదవిలోకి వచ్చి 9 ఏళ్ళగా అయింది. ఆయన రాకముందు కూడా బతికే ఉన్నారుగా. ఇప్పుడు ఎందుకు ఇలా? నిన్ను నమ్ముకున్న భార్య పిల్లల కంటే 4 పథకాలు ఇచ్చిన నాయకుడు ఎక్కువయ్యాడా? అలాంటి వాళ్ళు ఎదురైతే నమస్కారం చేయాలి, నచ్చితే ఓటేయాలి. ఇలా చేస్తే దాన్ని పిచ్చంటారు. అసలు సీఎంని చంపాల్సిన అవసరం ఎవరికుంది? పొజిషన్లో ఉన్న వాళ్ళకా, అపోజిషన్లో ఉన్న వాళ్ళకా, లేక ఎవరైనా బడా బిజినెస్ మ్యాన్ల హస్తం ఉందా? సీఎం ప్రజాపతి గారి బాంబ్ బ్లాస్ట్ మిస్టరీని సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుని ద మోస్ట్ ఆఫీసర్ విక్రమ్ సంతోష్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు సిబిఐ ప్రకటించింది. విక్రమ్ ఇస్ అ హాట్ హెడెడ్ ఆరగెంట్ గై. ఈ కేసుని త్వరగా క్లోజ్ చేయడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడు, ఎన్ని రూల్స్ అయినా బ్రేక్ చేస్తాడు. విక్రమ్ సంతోష్ వస్తున్నాడని చెప్పారు. అవును సార్. వచ్చారు సార్. ఎక్కడ? అక్కడ. విక్రమ్ సంతోష్ సార్. ఏంటయ్యా, ముందు నుంచి వస్తావు అనుకుంటే ఇటు నుంచి వచ్చావు? ముందు నుంచి వస్తే ముసుగేసుకున్న మొహాలే కనబడతాయి. వెనుక నుంచి వస్తేనే ఆ ముసుగుల వెనకాల ఎవరున్నారో తెలుస్తుంది. ఏమంటారు గోవింద్? రైట్ సార్. ఏంటి గోవింద్ గారు, కొంచెం టెన్షన్లో ఉన్నట్టున్నారు? నో, అలాంటిదేం లేదు సార్. అయినా మీరు లోపలికి ఎలా వచ్చారు? నన్ను మీరెలా లోపలికి రానిచ్చారు? నేను 2 hours బ్యాకే మీ ఇంట్లోకి వచ్చేసాను. చాలా బాగుంది మీ సెక్యూరిటీ. మీ ఇంట్లో ఉన్న ప్రతి రూము తిరిగాను. మీ సేఫ్టీని గోవింద్ గారు ఎలా డిజైన్ చేశారో చూశాను. ఏ లూప్ హోల్ ద్వారా లోపలికి వచ్చారో కనుక్కుంటాను. మా సెక్యూరిటీని దాటి మీరు సీఎంని కలవడం ఇంపాసిబుల్. బాంబ్ బ్లాస్ట్ జరిగింది సీఎం గారి ఆఫీస్లోనే మీరు మర్చిపోతున్నారు. ఇవాళ మార్నింగ్ డ్యూటీకి 2 లేట్గా వచ్చారు. రాత్రి డ్యూటీలో ఒకటి నిద్రపోతున్నాడు. ఆయన నార్త్ సైడ్ ఉన్న సర్వీస్ గేట్లో ఒక లూప్ హోల్ ఉంది. మీరు వెళ్ళి దాని సంగతి చూస్తారా? ఇది నీకెక్కడ దొరికింది? ఏడాది అయిపోయింది ఇది కనిపించకుండా పోయి. మీ స్టోర్ రూమ్లో దొరికింది సార్. విలువైందని అర్థమైంది. మా అబ్బాయి మాస్టర్స్ చేసి తిరిగి వచ్చేటప్పుడు ఇది తీసుకొచ్చాడు. ఇది నాదే అని నీకెలా తెలిసింది? కొంతమందికే సూట్ అవుతాయి సార్. పిలిస్తే నేనే మీ ఆఫీస్కి వచ్చి ఉండేవాడిని. మీరొస్తే ఈ ఇల్లు అండ్ సెక్యూరిటీ చెక్ చేయలేం కదా సార్. అన్నెసరీ మీడియా అటెన్షన్ అవాయిడ్ చేయడానికి ఇదే కరెక్ట్ సార్. మీ సిఎస్ఓ గోవింద్ మీ దగ్గర ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు సార్? 7 years. 7 years అంటే వెరీ లాంగ్ టైం. ఒక గవర్నమెంట్ సర్వెంట్ అన్నేళ్ళు ఒకే చోట డ్యూటీ చేయకూడదు కదా సార్? కరెక్టే, కానీ నా స్పెషల్ రిక్వైర్మెంట్ వల్లే గోవింద్ కంటిన్యూ అవుతున్నాడు. ఈజ్ లైక్ ఫ్యామిలీ. సెక్యూరిటీ పరంగా అతను ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతాడు? ఒక సీఎంగా నేను చెప్పింది రాష్ట్రం మొత్తం వింటుంది.
కానీ మా సిఎస్ఓ ఏం చెప్తే అది నేను వినాల్సిందే. ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తే ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, అక్కడ ఏం తినాలి, ఏం తాగాలి, ఆఖరికి ఏ గదిలో పడుకోవాలో కూడా సిఎస్ఓనే డిసైడ్ చేస్తాడు. బ్లాస్ట్ అయిన రోజు రాత్రి ఏం జరిగింది సార్? నేను ఆఫీస్లో ఉండగా గోవింద్ సిరి వచ్చి నాకు లైఫ్ థ్రెట్ ఉందని చెప్పారు. నేను షాక్ అయిపోయాను. గోవింద్ నన్ను సిరితో పాటు సేఫ్ హౌస్కి వెళ్ళిపోమన్నాడు. గోవింద్ చెప్పింది నేను బ్లైండ్గా ఫాలో అయిపోయాను. సేఫ్ హౌస్ అంటే ఎక్కడికి తీసుకెళ్లారు సార్? నాకు తెలీదు. సెక్యూరిటీ ఫుల్గా ఉన్న ఫామ్ హౌస్కి తీసుకెళ్లారు. అక్కడ ఫోన్లు సిగ్నల్స్ కూడా లేవు. సార్, ఈ మధ్య కాలంలో ఏదైనా కార్పొరేట్ బిజినెస్ హౌసెస్, కాంట్రాక్టర్స్ లేదా అపోజిషన్ పార్టీస్ నుండి ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయా? అంటే ఎవరికి బాంబు పెట్టే అవసరం ఉందా అని. అలాంటి ప్రెషర్స్ ఏం లేవు. శత్రువులు అనుకునే వాళ్ళు నాకెవరూ లేరు. ఐ అండర్స్టాండ్ సార్. కానీ మీలాంటి మంచి మనిషిని పోగొట్టుకోవడానికి జనం రెడీగా లేరు. ఇంకో 4 రోజుల్లో నేరస్తుల్ని ఎలాగైనా మీ ముందుంచుతాను సార్. జై హింద్ సార్. గోవింద్, సీఎం గారు ఇప్పుడు లోపలికి రావడానికి ట్రై చేయండి. నాకు తెలియకుండా మీ ఊపిరి కూడా లోపలికి రాలేదు. కూల్ గోవింద్, నథింగ్ పర్సనల్. సార్, మీరు చెప్పినట్టుగానే సీఎం గారి రూమ్లోనే బ్లాస్ట్ జరిగింది. కానీ సీఎం గారు ఇంకా బ్రతికే ఉన్నారన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు. గోవింద్, మీకు జాబ్ ఎలా చేయాలో నేను నేర్పించలేను. అందులో యు ఆర్ ద బెస్ట్. మనం క్యాంప్ ఆఫీస్కి, అదే బ్లాస్ట్ జరిగిన స్పాట్కి వెళ్తూ దారిలో మాట్లాడుకుందామా? సార్ సేఫ్గానే ఉంటారు. హాఫ్ అన్ అవర్లో మీరు మళ్ళీ ఇక్కడ ఉంటారు. 7 ఏళ్ల పాటు సీఎం గారి దగ్గర డ్యూటీ అంటే ఆయన ప్రతి మూమెంట్ ఆయన కంటిపాప కన్నా మీకే బాగా తెలిసి ఉంటుంది. మోర్ దెన్ సీఎం, ఆయన నాకు తండ్రి లాంటి వారు. నన్ను ఒక సొంత మనిషిలా చూసుకుంటారు. తప్పు మిస్టర్ గోవింద్. ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీరు. అది మానేసి చుట్టరికాలు కలపొద్దు. హీఈస్ ద చీఫ్ మినిస్టర్ అండ్ యు ఆర్ హిస్ సిఎస్ఓ. అంతే. కమింగ్ టు ద పాయింట్. ఎస్కేప్ అయ్యాక ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదు? నాకు ప్రతి మైన్యూట్ డీటెయిల్ కావాలి. యాజ్ పర్ ప్లానింగ్ సీఎం గారు ఫ్యామిలీతో మ్యారేజ్కి వెళ్ళాలి. సడన్ గా పీఎం గారు అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అవడంతో సీఎం గారు డ్రాప్ అయ్యారు. సో ఆయనకి డిన్నర్ అరేంజ్ చేయడానికి నేను బయటకు వచ్చాను. ఈలోపు ఓఎస్టీ సిరి గారు వచ్చి సీఎం గారికి థ్రెట్ ఉందని చెప్పారు. మేము వెంటనే సీఎం గారిని అలర్ట్ చేసి అక్కడి నుంచి సేఫ్ హౌస్కి షిఫ్ట్ చేశాం. నేను వేణు ఉడుగుల. హాయ్, దిస్ ఇస్ పార్క్ విక్రాంత్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియో. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. కంగ్రాచులేషన్స్. హార్టీ కంగ్రాచులేషన్స్. Please don't forget to subscribe to Volga Video.